హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ సుజియాని చూస్తాం. తను షాపింగ్ మాల్ నుంచి షాపింగ్ చేసి వెళ్తూ ఉంటుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటుంది, నిజంగా మ్యారేజ్ లైఫ్లో ఒక మంచి పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే లైఫే చేంజ్ అవుతుంది కదా. అలాగే నేను తీసుకున్న డిసిషన్ నా లైఫ్లో ఎంత హ్యాపీనెస్ని తీసుకొచ్చింది అని అనుకుంటుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో బ్రేకప్ అవడం వల్ల ఫుల్గా ఏడుస్తూ ఉంటే, నువ్వు టెన్షన్ పడకు, నేను నీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడతాను అంటే, లేదు లేదు అతను ఆల్రెడీ నన్ను బ్లాక్ చేశాడు అని చెప్తుంది. కానీ అతని హౌస్లోనే ఇన్ని డేస్ వరకు ఉన్నాను, ఇప్పుడు నాకు ఉండడానికి హౌస్ కూడా లేదు అని ఏడుస్తూ ఉంటే, తన బ్లాక్ కార్డ్ ఇచ్చి ఇందులో చాలా మనీ ఉన్నాయి, సో నువ్వు ఒక హౌస్ని రెంట్కి తీసుకోవచ్చు అంటే, నేను నీ దగ్గర మనీ తీసుకోవడం నాకు చాలా గిల్టీగా ఉంది అంటే, ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు, నేను నీ ఫ్రెండ్ని కదా, మనీ ఇవ్వడంలో తప్పేం లేదు అని అంటూ ఉంటే, వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒక పేపర్ మీద సైన్ చేసి నేను తొందరలోనే మనీ ఇస్తాను అంటే, చూడు నువ్వు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని పేపర్ని చింపేస్తుంది. సరిగ్గా టైం చూసుకొని మిస్టర్ లూ వచ్చే టైం అయింది అంటే, ఏంటి అతనికి నువ్వు అంత భయపడుతున్నావు అనగానే, నా బాస్ కదా అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే హౌస్కి వెళ్ళి అక్కడ అన్ని వర్క్స్ చేస్తుంది. మనసులో అనుకుంటుంది, మా ఇద్దరికి మ్యారేజ్ అయింది కానీ ఇది నాకు ఒక జాబ్ లాంటిది అని అనుకుంటుంది. అతని కోసం అన్ని వర్క్స్ ప్రిపేర్ చేసి కుకింగ్ కూడా ప్రిపేర్ చేస్తుంది. అలాగే అతను వచ్చే టైంకి అతన్ని కేరింగ్గా చూసుకోవాలి, అలా అయితేనే నా శాలరీమెంట్ టైంకి వస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతూ అతను వచ్చే టైంకి డోర్ ఓపెన్ చేస్తుంది. అలాగే అతన్ని కూర్చోబెట్టి, నువ్వు చాలా అలసిపోయావు కదా, నేను నీకోసం స్పెషల్ డిష్లు ప్రిపేర్ చేశాను అంటే, అతను అంటూ ఉంటాడు, చూడు నువ్వు రోజు ఫుడ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఏముంది, ఆల్రెడీ హౌస్లో మనకి కుక్ చేయడానికి మేడ్స్ ఉన్నారు కదా అంటే, తన మనసులో అనుకుంటుంది, మన ఇద్దరి మ్యారేజ్ కాంట్రాక్ట్ ఇంకొన్ని డేస్లో అయిపోతుంది, అలాగే ఇలా నేను నిన్ను జాగ్రత్తగా అలాగే ప్రేమగా చూసుకుంటేనే కదా నువ్వు నాకు బోనస్ ఇస్తావు, నా మనీ నాకు టైంకి వస్తుంది, ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటుంది. అలాగే అతనికి ప్రేమగా ఫుడ్ పెడుతూ ఉంటుంది. సో అలా వాళ్ళిద్దరు ఫస్ట్ ఎలా మీట్ అయ్యారో ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. సో అప్పుడే మిస్టర్ లూ ఏమో తనతో మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే తన సెక్రటరీ కాబట్టి ఆఫీస్లో చెప్తూ ఉంటాడు, చూడు నువ్వు నాకు 2 ఇయర్స్గా వైఫ్లా ఉండు, ఇది జస్ట్ జాబ్ లాగానే ఫీల్ అవ్వు, నేను నీకు బ్లాక్ కార్డ్ ఇస్తాను, ఇందులో అన్లిమిటెడ్ మనీ, సో నువ్వు ఎంత యూజ్ చేసుకోవాలనుకుంటే అంత యూజ్ చేసుకో అని, నువ్వు నా ఎక్స్లానే ఉన్నావు కాబట్టి నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అనగాని, తను అంటూ ఉంటుంది, ఏంటి నేను మనీ కోసం అమ్ముడుపోతాను అనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడే మీ డాడీకి హెల్త్ బాగాలేదు కదా, సో సిటీలోని మంచి సర్జరీ నేను అరేంజ్ చేస్తాను మీ డాడీ కోసం అంటే, ఇమ్మీడియట్గా వాళ్ళ డాడీ కోసం తను మ్యారేజ్కి ఒప్పుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్లో ఏమో తను అతనికి బౌల్ ఇస్తూ ఉంటుంది. సడన్గా తన చేయికి చిన్న కాళ్ళ మచ్చ చూసి, ఏమైంది అంటే, చెప్పాలంటే నాకు వంట సరిగ్గా రాదు కదా, సో నేను యూట్యూబ్లో చూస్తూ వంట చేస్తున్నాను, సడన్గా ఫోకస్ అంతా యూట్యూబ్ వైపు వెళ్ళేసరికి చిన్నగా కాలింది అంటే, సరే సరే జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. సో అతనేమో ఫుడ్ టేస్ట్ చేసి అతని రియాక్షన్ బట్టి మనకు అర్థమవుతుంది ఆ ఫుడ్ అస్సలు బాగుండదని. సో దాన్ని పక్క పెట్టి బౌల్ని, చూడు నువ్వు నా కోసం రోజు వండాల్సిన అవసరం లేదు, ఇక్కడ చాలామంది వర్కర్స్ ఉన్నారు ఈ వర్క్ చేయడానికి అని మనసులో అనుకుంటాడు. ఏంటి నన్ను ఇంత కేరింగ్గా చూసుకుంటుంది, తినకి నేను ఇంత ఇంపార్టెంటా, నా కోసం ఇంత జాగ్రత్తగా చూసుకుంటుంది అని అనుకుంటాడు. అలాగే తనకి దెబ్బ తగిలినందుకు కంపెన్సేషన్గా 1 మిలియన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ మనీ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, వావ్ హస్బెండ్ నువ్వు చాలా మంచోడివి అని హగ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, మిస్టర్ లూ ఏమో షాక్లోనే ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఏమో తను గేమ్ ఆడుతూ ఉంటుంది. అప్పుడే తన కాళ్ళ మచ్చకి స్టిక్కర్ తెచ్చి, ఇది వేసుకో అని చెప్తాడు. తనేమో స్టిక్కర్ వేసుకోబోతు, అది సెట్ కాకపోయేసరికి అతను స్టిక్కర్ వేస్తూ, చూడు మా గ్రాండ్ మా ఓల్డ్ హౌస్కి రమ్మంది, ఈరోజు వెళ్దామంటే, సరే నేను గిఫ్ట్ ప్రిపేర్ చేస్తాను అంటే, అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్లో ఏమో తన కోసం మేడ్స్ అందరూ వైట్ డ్రెస్ తీసుకొని వస్తారు. తనకి వైట్ అంటేనే నచ్చదు, కానీ మిస్టర్ లూ యొక్క ఎక్స్కి వైట్ అంటే ఇష్టం కాబట్టి, తన సబ్స్టిట్యూట్ లాగా తినుంది కాబట్టి అతను ఇంప్రెస్ చేయడానికి వైట్ డ్రెస్ వేసుకుంటుంది. అలాగే లంచ్ టైంలో తనకి మిల్క్ ఇస్తారు. తనకి మిల్క్ అన్నా నచ్చదు, కానీ అతని ఫస్ట్ లవ్ నీ ఊహించుకొని నాకు ఇస్తున్నాడు కాబట్టి, ఇది నేను కష్టంగా తాగితేనే నాకు ఎక్కువ మనీ వస్తాయని మిల్క్ కూడా తాగుతుంది. అలాగే వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉంటే అతనేమో క్లయింట్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సో జియా ఏమో తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తన కోసం కూల్ డ్రింక్ ఇస్తుంది. మీరు కూల్ డ్రింక్ తాగండి అలసిపోయాను అనగానే, తన కోసం ఒక మంచి గిఫ్ట్ ఇస్తాడు, అది కూడా డైమండ్ రింగ్. ఏంటి హస్బెండ్ ఈరోజు ఏమైనా స్పెషలా అంటే, ఏం లేదు నేను నా బర్త్డేకి గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళాను, అందులో ఇది కనిపించింది తీసుకొచ్చాను అంటే, థ్యాంక్ యూ హస్బెండ్ నువ్వు చాలా మంచోడివి అని మాట్లాడుతూ ఉంటే,
తన స్వీట్ మాటలకి ఇతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏమో మిస్టర్లు వాళ్ళ డాడీ అలాగే గ్రాండ్ మా దగ్గరికి రాగానే వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు చేసుకున్న మ్యారేజ్కి అసలు వాల్యూనే లేదు, నువ్వు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి అని అంటూ ఉంటే గ్రాండ్ మా అంటుంది, నేను విన్నాను 2 ఇయర్స్లో నీకు డైవర్స్ తీసుకుంటున్నావంట. అలాగే నేను బీ ఫ్యామిలీ ఒక అమ్మాయిని మాట్లాడాను, వాళ్ళు మన ఫ్యామిలీకి కరెక్ట్ సెట్ అవుతారు, నువ్వు డైవర్స్ తీసుకోగానే తన్ని మ్యారేజ్ చేసుకో అంటే గ్రాండ్ మా నువ్వు వాళ్ళతో మ్యారేజ్ ఫిక్స్ చేయమని నీకు ఎవరు చెప్పారు అంటే నీకు ఎలాగూ డైవర్స్ అవ్వబోతుంది కదా, సో నెక్స్ట్ మ్యారేజ్ అయితే చేసుకోవాలి కదా అంటే నేను డైవర్స్ తీసుకోవాలని నీకు ఎవరు చెప్పారు, సో నా మ్యారేజ్ విషయంలో మీరు ఇన్వాల్వ్ కాకండి అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియా వస్తుంది. జియా ఏమో వాళ్ళ మాటలు మొత్తం వింటుంది. కానీ జియాకి యాంకిల్లో చిన్న దెబ్బ తగలడం వల్ల నడవలేకపోతుంది. ఇమ్మీడియట్గా మిస్టర్ లూయి ఏమో తన దగ్గరికి వెళ్ళి తను ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు. తను అనుకుంటూ ఉంటుంది, మేబీ వీళ్ళ మాటలు విన్నందుకు నన్ను హర్ట్ చేయకుండా నన్ను ఎత్తుకొని వచ్చాడు కావచ్చు అని అనుకుంటుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటుంది, ఎలాగూ ఈ 2 ఇయర్స్లో మా ఇద్దరికి డైవర్స్ అయిపోతున్నాయి, సో నాకు మనీ మీద ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇతను ఇచ్చిన డైమండ్ రింగే 30 మిలియన్స్, అలాగే మా డాడీ సర్జరీకి కూడా మనీ ఉన్నాయి, అలాగే నా దగ్గర కొన్ని ఐటమ్స్ కూడా ఇచ్చాడు కదా, అవన్నీ సేల్ చేస్తాను, ఇంకా నా అకౌంట్లో కూడా చాలా మనీ ఉన్నాయని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఏమో తనను చూస్తూ ఏంటి మా గ్రాండ్ మా మాట్లాడిన మాటలకి తిని ఏడుస్తుందా అని, నువ్వు ఏడుస్తున్నా అని అడుగుతాడు. సో తన మనసులో అనుకుంటుంది, నేను ఇప్పుడు హ్యాపీగా నవ్వుతున్నాను కదా, ఇతనికి ఏడ్చినట్టు అనిపిస్తుందా, అయినా ఇప్పుడు నేను ఎలా చెప్పాలి, లేదు లేదు నా కళ్ళలో ఏదో పడిపోయింది, అందుకే నాకు ఇలా నీకు అలా అనిపిస్తుంది కావచ్చు అని అంటుంది. సో ఇంకా లూయి ఏమో ఎక్కువగానే ఆలోచిస్తాడు, మేబీ పాపం తిను నాతో డైవర్స్కి ఇంకా 2 ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతుంది కాబట్టి ఫీల్ అవుతుంది కావచ్చు అని అనుకుంటాడు. తనకి ఎంత బాధ అవుతుందో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అసిస్టెంట్ ఏమో బాస్ హౌస్ వచ్చింది అనగాని తనేమో ఓకే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే అసిస్టెంట్ అంటాడు, బాస్ మేడం ఏంటి ఈరోజు హ్యాపీగా ఉంది అంటే అవును నేను కూడా అదే నోటీస్ చేశాను, ఎలాగో మా ఇద్దరిది 2 ఇయర్స్ అవ్వబోతుంది కదా, సో నాతో సపరేట్ అవ్వడం తనకి ఇష్టం లేదు కావచ్చు అని అంటూ ఉంటాడు. ఇక్కడ జియా ఏమో రూమ్కి వచ్చి మిస్టర్ లూయి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూస్తూ వావ్ ఇవన్నీ అమ్మితే నాకు ఎంత మనీ వస్తాయి అని ఆ గిఫ్ట్స్ అన్నీ గోల్డ్ కాయిన్స్ అన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా నా లైఫ్ గురించి మనీ గురించి బాధపడాల్సిన అవసరమే లేదు అని బాగా గట్టిగా అరుస్తూ ఉంటే మిస్టర్ లూయి ఏమో తను ఏడుస్తుంది కావచ్చు అని తన రూమ్ దగ్గరికి వస్తాడు. అలాగే డోర్ ఓపెన్ చేయమని అడుగుతాడు. సో ఇమీడియట్గా తను అనుకుంటుంది, ఏంటి ఈ పర్సన్ ఈరోజు ఇంటికనే ఉన్నాడు కదా, ఇతని కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడం కూడా మర్చిపోయాను, అలాగే ఇప్పుడు ఈ గిఫ్ట్స్ అన్ని బయట చూసాడు అనుకో అతను ఇవన్నీ సేల్ చేస్తానని డౌట్ వస్తే మొత్తం అమ్మేస్తాడు కావచ్చు, మళ్ళీ రిటర్న్ తీసుకుంటాడు కావచ్చు అని ఇమీడియట్గా లోపలి పెట్టి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎందుకు డోర్ లాక్ చేసుకున్నావు అంటే ఏం లేదు అని చెప్తూ ఉంటుంది. సరే రేపు ఆఫీస్కి లంచ్ తీసుకొని రా అని చెప్పడానికి వచ్చాను అంటే సరే నేను తీసుకొస్తాను అని అంటుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ చేస్తాడు. సో ఒక అమ్మాయి నా వల్ల బాధపడితే తనని ఎలా కన్విన్స్ చేయాలి అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఫస్ట్ ఇది చెప్పు, ఇన్ని డేస్ తర్వాత నువ్వు బాగానే గుర్తు తెచ్చావు, సరే మ్యాటర్ ఏంటి చెప్పు అంటే లేదు నాకు నా వైఫ్కి ఇద్దరికి సీక్రెట్గా మ్యారేజ్ అయింది, అలాగే 2 ఇయర్స్లో మా ఇద్దరి కాంటాక్ట్ అవ్వబోతుంది కదా, సో తను చాలా బాధపడుతుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు అంటే నువ్వు తనని కాంటాక్ట్ అయిపోగానే వదిలేస్తావా అంటే లేదు వదిలేయాలనుకోవట్లేదు అనగాని మరి తన డిసిషన్ ఏంటి, తనతో నైట్ స్పెండ్ చేయు, అప్పుడు మీ ఇద్దరు కలిసే ఉంటారు అంటే మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నువ్వు నెక్స్ట్ టైం ఇలాంటి ఆలోచనలు మాట్లాడే ముందు ఆలోచించి చెప్పు అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, కానీ నేను చూస్తుంటే నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు అని అనిపిస్తుంది అని అంటూ ఉంటే చూడు నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడకు అని కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఏమో తన ఆఫీస్కి లంచ్ తీసుకొని వెళ్ళబోతుంటే అప్పుడే తన దగ్గరికి వి అనే అమ్మాయి వస్తుంది. అలాగే అంటూ ఉంటుంది, నువ్వు మిస్టర్ లూ యొక్క సెక్రటరీ కదా అంటే అవును అనగానే సరే నేను తనకి కాబోయే ఫియాన్సీని, అలాగే నేను అతనితో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఎప్పుడూ అతను ఆఫీస్లో బిజీగా ఉంటాడు కదా, నువ్వు అతని సెక్రటరీ కాబట్టి ఎప్పుడు నువ్వు తనతోనే ఉంటావు కాబట్టి తనకి ఏమి ఇష్టమో ఏం ఇష్టం లేదో నాకు చెప్తావా, దానికి బదులుగా నేను నీకు మనీ ఇస్తాను అనగాని ఫస్ట్ తను చెప్పొద్దు అని అనుకుంటుంది, కానీ మనీ అనుకని తను ఓకే అంటుంది. ఇమీడియట్గా మనీ ట్రాన్స్ఫర్ చేయగాని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఏమో సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోగానే అప్పుడే వెనుక నుంచి మిస్టర్ లూ వచ్చి నువ్వెవరితో మాట్లాడుతున్నావు అంటే తనేమో షాక్ అవుతుంది. ఇమీడియట్గా ఏం లేదు నీకోసం నేను లంచ్ తీసుకొచ్చాను, పద చల్లగా అవుతుంది అని లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళగానే తన షూ మొత్తం మట్టిగా ఉండేసరికి ఏంటి బయట రెయిన్ వచ్చిందా అంటే అవును కొంచెం రెయిన్ వచ్చింది అంటే సో షూస్ విప్పేసి ఇంత వెయిట్ షూస్ వేసుకోవాల్సిన అవసరం లేదు అని చిన్న చెప్పులు ఇస్తాడు.
అలాగే ఈరోజు పార్టీ ఉంది, నేను లేట్గా నైట్ వస్తాను అంటే తనేమో ఓకే అంటుంది. ఇక్కడేమో జియా హ్యాపీగా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే వి తనకి మెసేజ్ చేస్తుంది, ఈరోజు డిన్నర్ పార్టీకి నేను కూడా వెళ్తున్నాను, మిస్టర్ లూ కూడా అక్కడికి వస్తున్నాడు కదా, తనకి ఎలా ఉండాలో ఎలాంటి డ్రెస్ ఇష్టమో నాకు కొంచెం చెప్తావా అంటే తనేమో ఓకే అని. తనకి వైట్ డ్రెస్ అంటే ఇష్టం, అలాగే మూన్ టైప్ ఇయర్ రింగ్స్ అంటే తనకు చాలా ఇష్టం అనగాని ఓకే థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు అని 1 మిలియన్ సెండ్ చేస్తుంది. తనేమో మనీ చూసి షాక్ అవుతుంది, అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో మిస్టర్ లూ పార్టీకి వస్తాడు. అలాగే వెనుక నుంచి మేబీ జియాని అలా వైట్ డ్రెస్ అలాగే మూన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది కావచ్చు అని వెళ్ళి జియా పేరు పిలుస్తాడు. వెనక్కి తిరిగి చూడగానే వి ఉంటుంది. వి ఏమో వాట్ ఏ కోఇన్సిడెన్స్, మన ఫ్యామిలీస్ ఏమో మనకి మ్యారేజ్ ఫిక్స్ చేశారు, ఇక్కడ మళ్ళీ మనం మీట్ అయ్యాం అని అంటూ ఉంటే చూడు నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అంటే అవును కానీ మీ ఇద్దరికి డైవర్స్ అయిపోతుంది కదా అనగానే చూడు ఇప్పుడు నాకు ఇలాంటిది ఇంట్రెస్ట్ లేదు అని వెళ్ళబోతూ ఉంటే చూడు నేను రీసెంట్గానే కంపెనీ స్టార్ట్ చేశాను కదా, సో నాకు కొన్ని కంపెనీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అంటే సరే నీకు బిజినెస్ ప్రాబ్లం ఉంటే నా సెక్రటరీ హెల్ప్ చేస్తాడు అని అక్కడి నుంచి వెళ్ళగానే తను కూడా వెనకాల వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే తన సెక్రటరీ ఆపి మా బాస్ వెనకాల వెళ్ళొద్దు అని చెప్తాడు. తను అనుకుంటుంది నేను ఇతని కోసం ఎన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాను కానీ నాతో మాట్లాడడానికి కూడా టైం ఇవ్వలేదు అని కోపంగా ఉంటుంది. అలాగే జియాకి మళ్ళీ మెసేజ్ చేస్తుంది, చూడు నా బ్రదర్ మ్యారేజ్కి మిస్టర్ లో వస్తున్నాడు, నాకు మళ్ళీ మీట్ అయ్యే ఛాన్స్ ఉంది, సో నేను ఎలా అతను ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి అంటే అతనికి పియానో అంటే చాలా ఇష్టం, నువ్వు పియానో వాయించు అనగానే తను ఇమీడియట్గా నెక్స్ట్ సీన్లో ఏమో మంచిగా పియానో వాయిస్తూ ఉంటుంది. మిస్టర్ లో ఏమో ఏంటి పియానో వాయించేది సేమ్ వైట్ డ్రెస్ వేసుకుంది జియానా అని అనుకుంటాడు. యాక్చువల్లీ చెప్పాలంటే జియాని కూడా వాళ్ళ బ్రదర్ మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తుంది. అలాగే మిస్టర్ లూ ఏమో తన దగ్గరికి వెళ్ళేలోపు ఆయన ఇలా వాయించారు కదా జియా అని వెనక్కి పోతూ ఉంటాడు. అప్పుడే ఏమో తనని పిలిచి నువ్వేంటి నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు అని అంటూ ఉంటే చూడు నేను ఆల్రెడీ నీకు ఇన్ఫామ్ చేశాను కదా నాకు వైఫ్ ఉంది అని అంటే కానీ మీరిద్దరు డైవర్స్ తీసుకోబోతున్నారు కదా అనగాని చూడు నేను నీకు చెప్తున్నాను మేమిద్దరం డైవర్స్ ఇవ్వాలనుకోవట్లేదు నా వైఫ్కి, నేను నా వైఫ్తోనే ఉంటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లోకి వాళ్ళ గ్రాండ్ మా నుంచి కాల్ వస్తుంది. అలాగే తిడుతూ ఉంటుంది, నువ్వెందుకు వీని బాధ పెట్టావంటే గ్రాండ్ మా నీకు ఎవరు చెప్పారు నా డైవర్స్ గురించి ప్రతి ఒక్కరికి ఇన్ఫామ్ చేయమని అంటే అవును నిజమే కదా నువ్వు డైవర్స్ తీసుకుంటున్నావు కాబట్టి నేను చెప్పాను అంటే ఇంకోసారి నా విషయంలో తలదూర్చుకో అంటే ఏంటి డైవర్స్ తీసుకున్నాక ఎలాగో మ్యారేజ్ చేసుకోవాలి కదా వీనే మ్యారేజ్ చేసుకో అంటే గ్రాండ్ మా నాకు చాలా కోపం వస్తుంది, నేను ఎంత బ్యాడ్ పర్సనో నీకు తెలియదు అని కోపంగా కాల్ కట్ చేస్తాడు. ఇక్కడేమో జియాకి గ్రాండ్ మా కాల్ చేస్తుంది, రేపు నువ్వు మీట్ అవ్వడానికి ఒంటరిగా రావాలి ఎవరిని తీసుకురావాల్సిన అవసరం లేదు అని కాల్ కట్ చేస్తుంది. అప్పుడే వెనుక నుంచి మిస్టర్ లూ వస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఏంటి నేను గ్రాండ్మాతో మాట్లాడింది వినలేదు కదా అని భయపడుతూ ఏం లేదు అని అంటుంది. సరే నువ్వెందుకంత ఎమోషనల్గా ఉంది నీ ఫేసు అంటే ఇక్కడ మ్యారేజ్ ప్రిపరేషన్ చూసి చాలా ఎమోషనల్ అవుతున్నాను అనగాని ఓ మా ఇద్దరి మ్యారేజ్ నార్మల్ కాంటాక్ట్ అయింది కదా సో తనకి ఇలా మ్యారేజ్ జరగలేదని బాధపడుతుంది కావచ్చు, దీనికి ఇలాంటి మ్యారేజ్ని ప్రిపరేషన్ చేస్తాను మా ఇద్దరి కోసం అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఏమో గ్రాండ్మాని మీట్ అవ్వడానికి జియా వాళ్ళ హౌస్కి వెళ్తుంది. గ్రాండ్మా ఏమో మంచిగా గేమ్ ఆడుతూ ఉంటుంది. అలాగే జియాని చూసి నా కోసం కొంచెం వెయిట్ చేయు అని అంటుంది. అప్పుడే ఇద్దరు లేడీస్ ఏమో గ్రాండ్మా మీరు తనతో మాట్లాడండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే గ్రాండ్మా అంటుంది నువ్వు నా మన్మడితో డైవర్స్ తీసుకుంటున్నావు కదా సో ఎప్పుడు మా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతావు అంటే అది కావాలని తను గ్రాండ్మా అతను నాతో డైవర్స్ తీసుకోడంట, నేను మీ మన్మోడు చెప్పాడు అని గ్రాండ్మాని రెచ్చగొడుతూ ఉంటుంది. గ్రాండ్మా ఏమో చూడు నువ్వు మా ఫ్యామిలీకి అస్సలు కరెక్ట్ మ్యాచ్ కాదు, మా ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి అసలు సంబంధమే లేదు, మా ఫ్యామిలీలో రిచ్ ఫ్యామిలీ అమ్మాయి అయితేనే మాకు కరెక్ట్ మ్యాచ్, నీ వల్ల మిస్టర్ లూకి లాస్ట్ తప్ప ఇంకేం లేదు అని అంటూ ఉంటే గ్రాండ్మా మీరు చెప్పినంత మాత్రాన నేను మిస్టర్ లోన్ వదిలేసి ఎలా వెళ్ళిపోతాను, అతను చెప్తే నేను వెళ్తాను అని అంటుంది. ఏంటి నువ్వు నా మాట వినకుండా నన్ను దబాయిస్తున్నావు అంటే అప్పుడే మిస్టర్ లూ రావడం చూసి గ్రాండ్మా ఏమో కొంచెం కళ్ళిరినట్టు యాక్టింగ్ చేస్తుంది. జియా కూడా మిస్టర్ లూని చూసి ఇమీడియట్గా ఏంటి ఇతను నా మాటలు విన్నాడా అని భయపడుతూ గ్రాండ్మా కంటే ముందే తనే కింద పడిపోతుంది. ఇమీడియట్గా మిస్టర్ లూ ఏమో తన దగ్గరికి వచ్చి ఏమైంది అని గ్రాండ్మా నువ్వు తిన్ని ఎందుకు నెట్టేసావు అంటే నేను ఏం చేయలేదు తను యాక్టింగ్ చేస్తుంది అని గ్రాండ్మా కూడా షాక్లోనే ఉంటుంది. నువ్వైనా నేను ఇంత ఓల్డ్ వదిలేసి తన దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అంటే గ్రాండ్మా తను ఆల్రెడీ కింద పడిపోయింది,
అన్కండిషన్లో ఉంది కదా, నీకు కనపడట్లేదా అని అంటూ ఉంటాడు. తను యాక్టింగ్ చేస్తుంది. నువ్వు ఎందుకు ఇలా తన దగ్గర అంత మంచిగా బిహేవ్ చేస్తున్నావు అని గ్రాండ్ మా అంటూ ఉంటుంది. నువ్వు ఎలాగూ తనకి డైవర్స్ ఇస్తున్నావు కదా అంటే గ్రాండ్ మా ఇప్పుడు నీకు ఇదంతా అవసరం లేదు అనగాని సరే నీతో కొంచెం మాట్లాడాలి అని బయటికి తీసుకెళ్తుంది. అలాగే గ్రాండ్ మా అంటుంది, నువ్వు తనని నీ ఎక్స్ ఫస్ట్ లవ్ని మర్చిపోవడానికి తను సబ్స్టిట్యూట్గా పెట్టుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు 2 years అవుతుంది. 2 yearsలో నువ్వు తనని మర్చిపోయావు కదా. ఇప్పుడు ఎలాగూ తనకి డైవర్స్ ఇచ్చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. మన ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి అంటే గ్రాండ్ మా నేను చెప్పాను కదా, తను నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు నేను తినకి డైవర్స్ ఇవ్వాలనుకోవట్లేదు అంటే నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి అస్సలు మంచి అమ్మాయి కాదు. సో నువ్వు తనని వదిలేసి అంటే గ్రాండ్ మా నువ్వు నా విషయంలో ఏం చేసావు నీకు గుర్తుంది కదా. నువ్వు ఒకప్పుడు ఏం చేసావు, నన్ను అబ్రాడ్ పంపించావు, అది కూడా బిజినెస్ కోసం. కానీ అక్కడ నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఇవన్నీ నీకు తెలుసు. కానీ నువ్వు ఓన్లీ ఎప్పుడు ఫ్యామిలీ యొక్క బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కావడానికి నన్ను యూజ్ చేసుకున్నావు అని అంటూ ఉంటాడు. గ్రాండ్ మా ఏమో ఏంటి నువ్వు తన కోసం నాతో గొడవ పడుతున్నావు అంటే గ్రాండ్ మా నీకు ఆల్రెడీ తెలుసు కదా మన ఫ్యామిలీలో రూల్, నువ్వు కావాలని అమ్మాయిని హర్ట్ చేసావు. సో నువ్వు అందరి ముందు సారీ చెప్తావా లేదా సైలెంట్గా ఉంటావా అంటే గ్రాండ్ మా అంటుంది, ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని అంటుంది. అదే టైంకి ఏమో గ్రాండ్ మాని మీట్ అవడానికి వస్తుంది. అలాగే వీళ్ళ మాటలు విని అనుకుంటూ ఉంటుంది, ఓ నేను ఇన్ని డేస్ తన వైఫ్ని ఇష్టపడుతున్నాడు అనుకున్నాను, కానీ సబ్స్టిట్యూట్ లాగా తను మ్యారేజ్ చేసుకున్నాడా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా జియా కూడా వాళ్ళ మాటలు వింటూ ఏంటి నా కోసం గ్రాండ్ మాతో గొడవ పడుతున్నాడా అని అనుకుంటుంది. సో అలాగే ఇక్కడ ఏమో తనకి మనీ ట్రాన్స్ఫర్ చేసి అడుగుతూ ఉంటుంది, మిస్టర్ లో యొక్క వైఫ్ ఎవరో తెలుసు అని అడుగుతుంది. అప్పుడే జియా ఏమో 10 million చూసి మీరు చాలా ఎక్కువ అమౌంటే పంపించారు అంటే చూడు నాకు మిస్టర్ లూ యొక్క వైఫ్ అవ్వాలని ఉంది, నాకు మనీతో ఎలాంటి ప్రాబ్లం లేదు, అలాగే ఫ్యూచర్లో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం రావాలనుకోవట్లేదు. చూడు తను ఎవరో తెలుసుకొని నేను తనని మీట్ అవ్వాలనుకుంటున్నాను. అసలు మిస్టర్ లూ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుంది అనగాని తిని భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తనే మిస్టర్ లూ యొక్క వైఫ్ అని చెప్పలేదు. అలా చెప్తే తనకి మనీ రావడం పక్క పెడితే తనని హేట్ చేస్తుంది అని. సో తనేమో నెక్స్ట్ సీన్లో నిద్ర లేవగానే మిస్టర్ లూ అక్కడికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది కదా అంటే సారీ నా వల్ల మీ గ్రాండ్ మా ఇబ్బంది పడింది అంటే మా గ్రాండ్ మా చాలా బాగుంది. అలాగే నువ్వు మా ఫ్యామిలీలో ఎవరికి నువ్వు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు డిజర్వ్ కాదు అని నేను నీకోసం ప్యాన్ కేక్ తెచ్చాను కిందుంది నువ్వు వెళ్ళి తినిపో అనగానే థ్యాంక్ యూ హస్బెండ్ అని అంటుంది. సో అతను వెళ్ళగానే ఇక్కడ మేట్స్ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా మిస్టర్లో ఎంత మంచోడు, తన వైఫ్ కోసం ఫేవరెట్ కేక్ని కూడా తీసుకొచ్చాడు అంటే ఫేవరెట్ కేక్ యొక్క షాప్ని కూడా ఓపెన్ చేయించాడు అనగాని అప్పుడే అక్కడికి జియా వస్తుంది. అలాగే కేక్ చూసి ఓ ఇది నాకు ఇష్టమైన కేక్ కాదు, తన సబ్స్టిట్యూట్ అంటే తన ఫస్ట్ లవ్కి ఇష్టమైన కేక్ అని సరే పోనీలే అనేసి తినేస్తుంది. ఇక్కడ మిస్టర్ లూ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఓ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఓ మీ గ్రాండ్ మా వల్ల తను ఇంత సఫర్ అయిందా అంటే అవును, కానీ నువ్వు డైవర్స్ గురించి అసలు ఈ విషయం బయటికి రాకుండా ఉండాల్సిందే అంటే అవును, కానీ నేను తొందరలోనే మా ఇద్దరికి గ్రాండ్ వెడ్డింగ్ని అరేంజ్ చేసుకోబోతున్నాను అంటే ఏంటి ఈ విషయం నువ్వు తనతో డిస్కషన్ చేసావా అంటే తనకు కూడా నాతో ఉండాలనే కదా ఉంది, సో నేను తనకి సర్ప్రైజ్ ఇస్తాను అంటే నాకు తెలిసి నువ్వే తనని ఫస్ట్ లవ్ చేస్తున్నావు కావచ్చు, అందుకే ఇదంతా చేస్తున్నావు కావచ్చు అంటే చూడు నువ్వు ఓవర్గా మాట్లాడకు, జస్ట్ తనని ఇంప్రెస్ చేయడానికి సర్ప్రైజ్ చేయడానికి మాత్రమే, ఇంకేం లేదు అని అంటూ ఉంటే అతనేమో అచ్చా నువ్వే తన ప్రేమలో పడిపోయి ఇలా మాట్లాడుతున్నావు అంటే నీలాంటి మనిషితో మాట్లాడడం వేస్ట్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే అతనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో తన హౌస్కి రాగానే అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి ఈరోజు తన కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేయలేదు అనగానే మేడ్ చెప్తూ ఉంటుంది, బాస్ తను వాళ్ళ క్లాస్ యొక్క రీయూనియన్ పార్టీకి వెళ్ళింది అంటే ఏంటి ఒంటరిగా వెళ్ళిందా అని ఇమీడియట్గా తన కోసం వెళ్తాడు. ఇక్కడేమో రీయూనియన్ పార్టీ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనని పొగుడుతూ ఉంటారు. వావ్ నువ్వేంటి నేను ఫేస్బుక్లో చూసాం నువ్వు ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నావు, అలాగే చాలా రిచ్ లైఫ్ని లీడ్ చేస్తున్నావు, అసలు నువ్వు ఎలాంటి జాబ్ చేస్తున్నావు అంటే తను చెప్తూ ఉంటుంది నేను కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనగాని ఈ బ్యాగ్ ఏంటి ఈ బ్యాగ్ ఇంత కాస్ట్లీగా ఉంది, ఇది ఆల్మోస్ట్ 10 lakhs కదా అంటే లేదు ఇది ఫేక్ బ్యాగ్, నేను ఫేక్ బ్యాగ్ తీసుకున్నాను అంటే చూస్తుంటే అలా అనిపించట్లేదు, అడ్రస్ చెప్పు అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుంటారు. సో తనేమో వాళ్ళని కన్విన్స్ చేస్తుంది. ఇదంతా బయట నుంచి మిస్టర్ లో వింటాడు. ఎందుకంటే తను ఒంటరిగా వచ్చింది అనగానే తన కోసం ఇమీడియట్గా ఆ రీయూనియన్ పార్టీ దగ్గరికి వచ్చేస్తాడు. ఏంటి నేనంత మంచి బ్యాగ్ని తనకి సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇస్తే తనేమో ఫేక్ అని చెప్తుందా అని అనుకుంటాడు. అప్పుడే వీళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే నీకు మ్యారేజ్ అయిపోయిందా అంటే లేదు నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు అనగానే ఈ విషయం వినగానే తనకి చాలా కోపం వస్తుంది. ఏంటి మ్యారేజ్ కాలేదని చెప్తుంది అని అనుకుంటాడు. అంటే నన్ను పార్టీకి తీసుకురాలేదు అలాగే పైనుంచి మ్యారేజ్ కాలేదని చెప్తుంది, తిన ఉద్దేశం ఏంటి అని అనుకుంటాడు.
అలాగే హౌస్కి తను రీయూనియన్ పార్టీ రాగానే వచ్చేస్తుంది. ఏంటి మా హస్బెండ్ కనిపించట్లేదు అని అతని రూమ్కి వెళ్ళి చెక్ చేస్తుంది. లైట్స్ అన్నీ ఆఫ్ అయి ఉంటాయి. ఇతను ఎక్కడికి వెళ్ళాడు అని మళ్ళీ రిటర్న్ రాబోతూ ఉంటే అప్పుడే లైట్స్ ఆన్ చేసి, ఏంటి నేను ఇక్కడ నీ హస్బెండ్ వెయిట్ చేస్తున్నాను నాకు తెలియదా అనగాని, హస్బెండ్ అంటే నాకు ఎంత ఇష్టమని 2 చేతులు నెక్ మీద వేసి మాట్లాడుతూ ఉంటాయి. అనుకుంటూ ఉంటాడు తిని బయట ఒకలాగా లోపల ఒకలాగా యాక్టింగ్ చేస్తుంది అని అనుకుంటాడు. మిస్టర్ లూ ఏమో ఆఫీస్లో ఉంటాడు. జియాకి కాల్ చేసి నేను హౌస్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను తీసుకొస్తావా అనగానే తను ఓకే అని అతని ఫైల్ ఎతుకుతూ ఉంటుంది. అప్పుడే డైవర్స్ సర్టిఫికేట్ చూసి, ఏంటి ఇతను ఎంత హుషారుగా ఉన్నాడు, నాతో ఏమో ఇంత బాగా యాక్టింగ్ చేస్తూ ఆల్రెడీ డైవర్స్ పేపర్స్ కూడా ప్రిపేర్ చేశాడా, ఇతను సైన్ చేశాక నాకైనా ప్రాబ్లం లేదు అని సైన్ చేస్తుంది. అలాగే అతను ఇచ్చిన మొత్తం గిఫ్ట్స్ అన్నీ ఒక షాప్కి తీసుకెళ్ళి సేల్ చేద్దామంటే వాళ్ళు అంటూ ఉంటారు, చూడండి ఇవి ఆక్షన్లో తీసుకున్నారు, చాలా ఎక్స్పెన్సివ్ అలాగే ఇంపోర్ట్ నుంచి వచ్చాయి. సో వీటిని మా చిన్న చిన్న షాప్లో కొనలేవు. ఎవరైతే ఆక్షన్లో తీసుకున్నారో ఆ పర్సన్ సేల్ చేస్తేనే ఆక్షన్ పీపుల్ తీసుకుంటారు. ఎందుకంటే ఇవి చాలా కాస్ట్లీవి కాబట్టి అనగాని తను అవన్నీ రిటర్న్ తీసుకెళ్తూ అనుకుంటూ ఉంటుంది. అతను ఇచ్చిన గిఫ్ట్లు కూడా అతను అమ్ముతూనే పోయేలా ఉన్నాయా అని బాధపడుతూ ఉంటుంది. ఏమో ఆ షాప్ నుంచి బయటికి వస్తూ సడన్గా తను ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి మిస్టర్ లూకి కాల్ చేసి నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు, సో నేను ఇక్కడ షాప్ దగ్గర ఉన్నాను అని అడ్రస్ చెప్తుంది. ఇమీడియట్గా లూ ఏమో వెళ్తూ ఉంటే లూ దగ్గర తన ఫ్రెండ్ కూడా ఉంటాడు. తన ఫ్రెండ్ కూడా వెళ్తూ అసిస్టెంట్తో చెప్తాడు, వాళ్ళ వైఫ్ని ఎవరో ఫాలో అవుతున్నారంట, నువ్వు ఆఫీస్ని చూసుకో మేము వచ్చేస్తామని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక్కడేమో తనని ఫాలో అయ్యే పర్సన్ జియాతో అంటూ ఉంటాడు, చూడు నేను నిన్నేం చేయడానికి రాలేదు, నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు, సో నేను నీ హస్బెండ్ ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు, దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నువ్వేమనుకుంటున్నావు, ఓ నువ్వు నా హస్బెండ్ యొక్క ఆపోజిట్ పర్సన్వి కదా, తనతో కంపెనీ విషయంలో పోటీ పడుతూనే ఉంటావు, ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటావు అంటే అవును ఓడిపోతాను, కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నాకు వచ్చిందనుకో నేనే విన్ అవుతాను అంటే నేను నా హస్బెండ్ని మోసం చేయాలనుకోవట్లేదు అంటే నేను నీకు చాలా మనీ ఇస్తాను అని అంటాడు. నువ్వు మనీ ఇచ్చినా నేను మోసం చేయను అనగాని, నువ్వు ఆల్రెడీ తన కాబోయే ఫియాన్సీతో చాట్ చేసావు కదా, ఆ మెసేజ్ చూశాను, నువ్వు నీ హస్బెండ్ని అమ్మాలనుకుంటున్నావు, నువ్వే అతని సీక్రెట్ వైఫ్ అని నువ్వెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు, అలాగే ఇలా కాబోయే వైఫ్కి నువ్వు అన్నీ హెల్ప్ చేస్తున్నావు అని చెప్తే అప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి అంటే, చూడు నువ్వు నన్ను బెదిరించినా ఏం చేసినా అతన్ని నేను లాస్ చేయను అని అంటూ ఉంటే, నువ్వు ఆ అమ్మాయికి కూడా మనీ ఇస్తేనే కదా ఇదంతా హెల్ప్ చేసావు, ఇప్పుడు నేను కూడా మనీ ఇస్తానన్నాను కదా అంటే, నువ్వు మనీ ఇస్తే ఏంటి నా హస్బెండ్ యొక్క లాస్ని నేను చూడలేను అని అంటూ ఉంటుంది. అయితే ఏంటి నువ్వు నా మాట వినవా అని తనని గట్టిగా నెక్ నొక్కుతూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి మిస్టర్ లూ వచ్చి తనని కొడతాడు. అలాగే తినేమో కళ్ళు తిరిగి పడిపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నువ్వు తను తీసుకెళ్ళు నేను తను చూసుకుంటాను అని. ఏంటి నీకు ఫస్ట్ టైం ఇచ్చిన బుద్ధి సరిపోలేదా, ఇంకా నువ్వు తన వెనకాల పడుతున్నావు, మిస్టర్ లూ అస్సలు మంచోడు కాదు, ఇంకోసారి అస్సలు వదిలేడు, నువ్వు ఇలా చేయకు అని చెప్పి తనకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. సో తనని కార్లో కూర్చోబెట్టి తనకు కొన్ని వాటర్ ఇచ్చి తను కార్లో కూర్చోబెడతాడు. అలాగే తనని చూస్తూ అనుకుంటూ ఉంటాడు, తిను నా కోసం అంత పెద్ద మనీ ఆఫర్ని కూడా నో చెప్పింది, అలాగే నన్ను మోసం చేయాలని అస్సలు అనుకోవట్లేదు, తన క్లాస్ రీయూనియన్ యొక్క పార్టీ గురించి నేను తిన విషయంలో కోపంగా ఉండొద్దు అని అనుకుంటాడు. అలాగే హౌస్కి తీసుకొచ్చి సడన్గా తన ఐటమ్స్ అన్ని బయట చూసేసరికి ఏంటి అని చూసేలోపు తను ఇమీడియట్గా అరే నేను లోపల పెట్టడం మర్చిపోయాను కదా అని, చూడు నేను కొన్ని ఐటమ్స్ కొన్నాను నీకేం ప్రాబ్లం లేదు కదా అంటే ఏం ప్రాబ్లం లేదు అని తనని రూమ్కి తీసుకొస్తాడు. అలాగే ఇక్కడేమో మళ్ళీ ఆఫీస్లో ఉండి తన అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటాడు, ఈరోజు మా సెకండ్ మ్యారేజ్ డే, సో నువ్వు అన్ని ప్రిపేర్ ప్రిపేర్ చేసావంటే హా బాస్ అని వాళ్ళ అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు. ఇక్కడ తిని కూడా రెడీ అవుతూ ఈరోజు మా లాస్ట్ డే, ఎందుకంటే 2 years కూడా కంప్లీట్ అయిపోయింది, నేను అతనికి చెప్పేసేయాలి మాకిద్దరం ఈ రోజు నుంచి విడిపోతాం కదా అని అనుకుంటుంది. అలాగే అప్పుడే మిస్టర్ లూ కాల్ చేస్తాడు, మన ఇద్దరం మీట్ అవుదాం ఒక రెస్టారెంట్లో ఉన్నానని. తను మీట్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడాక తను బయటకు వస్తుంది. అలాగే హగ్ చేసుకుంటుంది, నా లైఫ్లో నువ్వు ఒక బెస్ట్ గిఫ్ట్ అనగాని ఇప్పుడు తనకి ప్రపోజ్ చేద్దామని అనుకుంటాడు. అప్పుడే ఆల్రెడీ నేను డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేశాను, సో తొందరలోనే కోర్టుకి వెళ్ళి డైవర్స్ తీసుకుందాం అనగానే తను షాక్ అవుతాడు. ఏంటి నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటే తినేమో డైవర్స్ అంటుంది అని ఇమీడియట్గా తను నార్మల్గా వచ్చి సరే 1 monthలో డైవర్స్ తీసుకుందాం అని చెప్పగానే సరే అని తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాతో డైవర్స్ తీసుకోవడానికి ఇంత హ్యాపీగా ఉందా అని అనుకుంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ అయ్యాయంటే ఫుల్ కోపంగా ఉంటాడు కాబట్టి సరే నీకు 1 month బోనస్ని కట్ చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేనేం తప్పు చేశాను బాస్ ఇంత సీరియస్గా ఉన్నాడు అని అసిస్టెంట్ అనుకుంటాడు.
అలాగే అతను హౌస్కి రాగానే మెయిడ్ అంటూ ఉంటుంది, బాస్ ఇంకా మ్యామ్ రాలేదు, మీరు తనతో గొడవ పడ్డారా, తను ఇప్పుడు చాలా యంగ్, సో తను ఒకవేళ తప్పు చేసినా క్షమించండి అనగానే తను ఇప్పుడు 24 ఇయర్స్, నీకు యంగ్లా కనిపిస్తుందా, అయినా నీకు తనని చూడగానే అలా ఎందుకు కనిపించింది, ఇంకోసారి యంగ్ అని మాట్లాడకు, తనకు అన్నీ తెలుసు అని కోపంగా వెళ్ళిపోతాడు. మేడేమో అసలు బాస్కి ఏమైంది అని షాక్ అవుతుంది. అలాగే తను లోపలికి వెళ్ళి తన డ్రెస్సెస్ చెక్ చేసి డ్రెస్సెస్ ఉన్నాయని మళ్ళీ గోల్డ్ అలాగే గిఫ్ట్ చెక్ చేస్తాడు. అంటే అవన్నీ మిస్ అయ్యాయి. ఓ తిని తీసుకెళ్ళిందా, మంచి విషయమే అని అనుకుంటాడు. అప్పుడే తన మెయిడ్ వచ్చి, బాస్ మీరు ఇచ్చిన సామాన్లన్నీ అమ్మడానికి స్టాఫ్ వచ్చింది అనగాని సరే నేను వస్తున్నాను అని బయటకు వస్తాడు. అలాగే స్టాఫ్కి చెక్ ఇచ్చి ఇవి అమ్మాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంచండి, మీరు ఈ మనీ తీసుకెళ్ళి జియాకి ఇచ్చేయండి, మేము కొనుక్కున్నామని చెప్పి అనగానే వాళ్ళేమో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తన మనసులో అనుకుంటాడు, నేను ఇంత కష్టపడి ఇచ్చిన గిఫ్ట్ ఒక్కటి కూడా తనకు నచ్చలేదా అని రింగ్ చూస్తూ, నేను ఎంత ప్రేమగా తన కోసం కొన్నాను, ఇది కూడా నచ్చలేదా అని అనుకుంటాడు. అప్పుడే మేడ్తో తినేందుకు ఇవన్నీ అమ్మేస్తుంది అంటే, బాస్ మేబీ తనకు నచ్చలేదు కావచ్చు, అంటే నేను ఇచ్చినవన్నీ తనకు చాలా నచ్చేటి, మేబీ వాళ్ళ డాడీకి బాగాలేదు, తనకి మనీ ఇంపార్టెంట్ కావచ్చు, అందుకే తను ఇవి అమ్మేసింది కావచ్చు అని మళ్ళీ అనుకుంటాడు. మేబీ నిజంగానే తనకు నచ్చలేదు కావచ్చు అని అనుకుంటాడు. అలాగే మేడ్కి చెప్తాడు, నువ్వు తనకి చెప్పు తన టైంకి తన అకౌంట్లో మనీ పడాలి, లేకపోతే తను ఆకలితో చనిపోతుంది అనగాని మా బాస్కి ఏంటి ఇంత ప్రేమ వచ్చింది తన మీద అని అనుకుంటూ ఉంటుంది మేడ్. ఒంటరిగా ఒక రూమ్లో కూర్చుంటాడు. అప్పుడే మేడ్ వచ్చి, బాస్ తను మీరు ఇచ్చిన విల్లాని కూడా అమ్మాలనుకుంటుంది అనగాని సరే తను అమ్మడానికి రిటైలర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పు, అలాగే తను మళ్ళీ ఆ విల్లాని మనమే కొనాలి అనగాని ఏంటి బాస్ ఫస్ట్ తను ఇష్టపడినట్టే యాక్టింగ్ చేస్తున్నాడు, మళ్ళీ తను ఉన్న హౌస్ని కూడా వదిలేయాలనుకోవట్లేదు అని మేడ్ షాక్లో ఉంటుంది. అలాగే తన ఆఫీస్ నుంచి వచ్చాక కూడా జియా అలవాటు అయిపోతుంది, రోజు తన కోసం వెయిట్ చేస్తుందంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. అలాగే తన దగ్గర అక్కడ డైరీ ఉంటుంది జియా డైరీ చదువుతూ ఉంటాడు. వావ్, నేను తనని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మిస్టర్ లు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు అతను నాతో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటాడని, కానీ నాకు అతనితో ఉండంగా అర్థమైంది అతను నన్ను తన ఫస్ట్ లవ్ యొక్క సబ్స్టిట్యూట్ లాగా యూజ్ చేసుకుంటున్నాడని. అలాగే నాకు తెలుసు తన వైఫ్ ఫస్ట్ లవ్ చనిపోయింది, అంత మాత్రాన తనలాగా నేను ఎలా ఉండగలుగుతాను. అలాగే డైరీలో ఏమో తను ఎప్పుడూ నాకు మిల్క్ ఇస్తూ ఉంటాడు, అలాగే ఒక డిఫరెంట్ కేక్ ఇస్తాడు, అవి అసలు నాకు అస్సలు నచ్చదు, చాలా ఫోర్స్ఫుల్గా తినాల్సి వస్తుంది తాగాల్సి వస్తుంది అని తన గురించి రాయగానే ఏంటి తిని డైరీలో కూడా నా గురించి బ్యాడ్గానే రాసింది, అయినా నేనే తప్పు చేశాను, తనకి ఇష్టం లేని వస్తువుల్ని తనకి ఇవ్వడం కొంచెం ఆలోచించాల్సింది కదా అని అనుకుంటాడు. ఇమ్మీడియట్గా సారీ నేను ఫస్ట్లో చేసిన అన్నీ అని ఒక మెసేజ్ పెట్టగానే బ్లాక్ చేస్తుంది. ఏంటి బ్లాక్ చేసింది అంటే నన్ను ముందే బ్లాక్ చేసిందా, కానీ తను నా నుంచి లైఫ్ లాంగ్ వెళ్ళిపోవాలనుకుంటుందా, నేను అస్సలు చేయనియను అని తన అసిస్టెంట్కి కాల్ చేస్తాడు. అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంటి నువ్వంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు, నువ్వు మిస్ జియా ఎక్కడుందో తెలుసుకో, ఇమ్మీడియట్గా రేపు మార్నింగే తనని మీట్ అవ్వాలి అంటే, బాస్ మీరిద్దరూ డైవర్స్ తీసుకున్నారు కదా, సపరేషన్ కూడా అయ్యారు అంటే, చూడు నువ్వు ఒకవేళ నా పని చేయలేదనుకో నేను నిన్ను ఆఫీస్లోంచి ఫైర్ చేస్తాను, నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అంటే, సారీ బాస్ రేపు నేను తనని ఎలాగైనా మీట్ చేపిస్తాను అని అంటాడు. ఇక్కడేమో జియా వాళ్ళ ఫ్రెండ్తో ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నిజంగా నువ్వు కరెక్ట్గానే చేసావా, అతన్ని బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇన్ని డేస్ నుంచి నువ్వు అతనితో ఉన్నావు కదా అంటే, చూడు అతన్ని ముందుగా డైవర్స్ గురించి అన్ని ప్రిపరేషన్ చేశాడు, అతనికే నాతో ఉండాలని లేనప్పుడు నేను తనతో ఉండడం ఎలాంటి యూజ్ ఉంటుంది, అందుకే వచ్చేసాను అంటే, సరే నీ మ్యాటర్ కదా నువ్వే చూసుకోలే, సరే ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతుంటాడు. ఇక్కడేమో మిస్టర్లో మార్నింగే ఆఫీస్కి వస్తాడు. అసిస్టెంట్ చెప్తాడు, బాస్ ఈరోజు మిస్ జియా మిమ్మల్ని మీట్ అవడానికి రాదు కావచ్చు, తన హాస్పిటల్లో ఉంది అంటే తనకి ఏమైందో ఏ హాస్పిటల్ ఉందో కనుక్కో అని అంటాడు. అలాగే ఇక్కడ తన హాస్పిటల్లో ఉండేసరికి సరే నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళే టైం అయింది అని చెప్పగానే సరే నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళు అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. తనేమో సూప్ తాగబోతూ ఉంటుంది, అది చాలా హాట్గా ఉండేసరికి వాళ్ళ అప్పుడే అక్కడికి మిస్టర్లు వచ్చి తనని సూప్ తీపిస్తూ, ఏంటి నువ్వు నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నావా, మనం ఉన్న విల్లాన్ని కూడా నువ్వు అమ్మేయాలనుకుంటున్నావు, ఇంకేమున్నాయి నా దగ్గర అవి ఇస్తాను అని చెప్తే, ఏంటి నేను ఏం అడిగినా ఇస్తావా అంటే, నేను ఇవ్వగలిగినన్ని ఇస్తాను అని అంటాడు. నేను తను అంటూ ఉంటుంది. అప్పుడే అతను కిస్ చేయగానే తను కూడా కిస్ చేస్తుంది. అతను వెళ్ళిపోగానే ఏంటి ఇతను నన్ను కిస్ చేశాడు అంటే ఇతను నన్ను తన ఫస్ట్ లవ్ అనుకుంటున్నాడా, అందుకే అతను కంట్రోల్ చేసుకోలేక కిస్ చేశాడు కావచ్చు, నేను ఇతని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని అనుకుంటుంది.
అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు, నీ ఫేస్ ఎందుకు అంత ఎర్రగా అయింది అంటే, ఏం లేదు అనగాని, నేను చూశాను మిస్టర్ లు ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి నిన్ను చూసి వెళ్ళిపోతున్నాడు అనగాని, తనేమో ఏమో నేను ఇదంతా ఆలోచించదలుచుకోలేదు అని అంటుంది. ఇక్కడేమో మిస్టర్ లు ఉంటాడు, తను అనుకుంటూ ఉంటాడు జియాన్ గురించి ఆలోచిస్తూ, తను నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, సరే మీ ఇద్దరికి డైవర్స్ అప్లై చేశారు కదా, ఎప్పుడు సర్టిఫికేట్ తీసుకుంటారు డైవర్స్ సర్టిఫికేట్ అని అంటూ ఉంటే, నేను సైన్ కూడా చేయలేదు, డైవర్స్ తీసుకోను అనగాని, సరే డైవర్స్ తీసుకోవు, అలాగే తన మీద ఉన్న నీ ఫీలింగ్స్ని సీక్రెట్గానే ఉంచుతావా, ఇంకా నువ్వు తనకు చెప్పవు, ఎప్పుడైతే తను నేను దూరం నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు తెలుస్తుంది అనగాని, తను నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు అంటే, అది నీ ఓన్లీ నీ మనసులో మాటలే, వదిలేసి వెళ్ళదు అనుకుంటే తను నిన్ను ఎందుకు డైవర్స్ పేపర్ మీద సైన్ చేస్తుంది, అంత ఈజీగా నీ హౌస్లో నుంచి వెళ్ళిపోతుంది, అలాగే నిన్ను బ్లాక్ చేస్తుంది. చూడు, నువ్వు తను ఇష్టం లేదు అన్నావు, కానీ నువ్వే తను ఇష్టపడుతున్నావు, తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నువ్వు ఇప్పటికైనా నీ ఫీలింగ్స్ని తనకి కన్ఫ్యూజ్ చేయు, నువ్వు ఇలా ఆపుకోకు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే మిస్టర్ లు వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఉంటాడు, చూడు తనను కూడా నన్ను ఇష్టపడుతుంది అంటే, సరే తను ఇష్టపడుతుందో లేదో నేను నీకు ప్రూవ్ చేస్తాను అని అంటాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఏమో జియాని మీట్ అవడానికి వెళ్తాడు. అలాగే అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు నిజంగా మిస్టర్ లోతో విడిపోవాలనుకుంటున్నావా అంటే, అవును మా ఇద్దరి కాంట్రాక్ట్ అయిపోయింది కదా అంటే, నువ్వు తను ఇష్టపడట్లేదా అనగాని, లేదు అని చెప్తుంది. సరే నీకు అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ రాలేదా అంటే, లేదు అనగాని, వేళ అతను నిన్ను ఇష్టపడితే నువ్వు అతనికి రీమ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఇస్తావా అంటే, తను అంటూ ఉంటుంది, చూడు అతను ఓన్లీ నన్ను కాంట్రాక్ట్ వైఫ్గా మాత్రమే మ్యారేజ్ చేసుకున్నాడు, అలాగే నాలాంటి ఒక పూర్ అమ్మాయిని తీసుకొచ్చి అన్ని సదుపాయాలు నాకు ఇచ్చాడు, సో నేను జస్ట్ తనకి వైఫ్ రోల్గా మాత్రమే యాక్టింగ్ చేశాను, ఇంకా నేను అతనితో రిలేషన్షిప్లో ఏమి ఉండాలనుకోవట్లేదు, ఎందుకంటే మా కాంట్రాక్ట్ వైజ్గా అలానే ఉంది. అండ్ ఇంకోటి, అతను మిమ్మల్ని పంపించాడు కదా ఇవన్నీ తెలుసుకోవడానికి, అలాగే తనను ఒక సబ్స్టిట్యూట్ లాగాని తన ఎక్స్ ఫస్ట్ లవ్ ప్లేస్లో నన్ను ఉంచుకున్నాడు, సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇప్పుడు నేను అతనితో రిలేషన్షిప్ కూడా ఉండాలనుకోవట్లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోగానే, చూసావా తను ఏం మాట్లాడిందో అని ముందే ఫోన్లో ఉంటాడు కాబట్టి చెప్తూ ఉంటాడు మిస్టర్ లూకి. మిస్టర్ లూ అంటూ ఉంటాడు, లేదు తను ఎందుకు నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవట్లేదు అంటే, నువ్వే ముందు నుంచి నీ ఫీలింగ్స్ అన్నీ చెప్పలేదు, నువ్వే తను నిన్ను ఇష్టపడుతుంది అని అనుకున్నావు, కానీ తను నిన్ను ఇష్టపడట్లేదు, ఇప్పటికైనా అర్థమైందా అంటే, లేదు తను నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు అంటే, వాళ్ళ డాడీకి సర్జరీ ఉందని వెళ్ళింది అనగాని, నేను కూడా తన వెనకాల వెళ్తాను అని. అలాగే తనేమో హాస్పిటల్ నుంచి వాళ్ళ డాడీ యొక్క రిపోర్ట్స్ చూస్తూ ఉంటుంది. అదే టైంకి మిస్టర్ లూ కూడా హాస్పిటల్కి వస్తాడు. జియా ఏమో వాళ్ళ ఫ్రెండ్తో ఒక రెస్టారెంట్లో కూర్చుంటుంది. అప్పుడే వెతుక్కుంటూ అదే క్యాంటీన్ దగ్గరికి మిస్టర్ లూ వస్తాడు. కానీ మిర్రర్ నుంచి మిస్టర్ లూకి తన ఫేసే కనపడడం వల్ల అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో జియా ఏమో అతను చూసి, ఈ పర్సన్ ఏంటి ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటుంది. కానీ ఫైనల్గా లూ తనని చూసి తన దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు నాకు చెప్పకుండా ఇక్కడ దాకా వచ్చావు అంటే, చూడు మన ఇద్దరికి డైవర్స్ అవ్వబోతుంది, సో నేను ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు అంటే, నీకు నా మీద కొంచెం కూడా జాగ్రత్త లేదా అంటే, ఎందుకు జాగ్రత్త తీసుకుంటాను, మన ఇద్దరిది కాంట్రాక్ట్ కూడా అయిపోయింది కదా అనగానే, అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, చూసావా నేను చెప్పాను కదా తను నిన్ను ఇష్టపడట్లేదు అంటే, లేదు తను నన్ను ఇష్టపడుతుంది, నువ్వు నాతో ఎందుకు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నావు చెప్పు అంటూ ఉంటే, ఫస్ట్ 2 years డైవర్స్ 2 years కాంట్రాక్ట్లో ఉన్నప్పుడే నువ్వు డైవర్స్ పేపర్స్ని ప్రిపేర్ చేసావు ఆల్రెడీ, సో నేను సైన్ చేశాను, ఇంకా నువ్వు నన్ను క్వశ్చన్ అడుగుతున్నావా, నేను నిన్ను క్వశ్చన్ అడగాల్సింది పోయి అని చెప్పి జియా ఏమో మిస్టర్ లూతో అంటుంది. అప్పుడే మిస్టర్ లో అంటాడు, ఆ అగ్రిమెంట్ నా ఫ్రెండ్ చేశాడు అంటే, వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అవును నేనే చేశాను, మేబీ మీరిద్దరు డైవర్స్ తీసుకుంటారనుకున్నాను, ఇలా ఒకరినొకరు ఇష్టపడతారంటే నేను ఎప్పుడు డైవర్స్ అగ్రిమెంట్ ప్రిపేర్ చేసేదానికి వాడిని కాదు అనగాని, అదంతా నాకు అవసరం లేదు, నేను డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేశాను, ఇంకా నువ్వు నా వెనకాల ఉండడం ఆపేసి, నేను ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఇది పెద్ద ప్రాబ్లం లాగా క్రియేట్ చేయకు అని అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ పర్స్ ఏమో ఒక పర్సన్ దొంగతనం చేసి తీసుకొని వెళ్తూ ఉంటే, అందులో వాళ్ళ డాడీకి సంబంధించిన మనీ, మెడికల్ బిల్స్, అలాగే ఎవ్రీథింగ్ అందులోనే ఉంటాయి. ఇమీడియట్గా తను అరుస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఆ పర్సన్ వెనకాల పడి అది తీసుకుంటుంది. కానీ వాళ్ళు ఆ పర్సన్ కొంచెం నైఫ్తో అటాక్ చేయగానే అది తన కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ పర్సన్ ఏమో అక్కడ నుంచి వెళ్తూ ఉంటే జియా ఏమో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. స్లో ఏమో తను బాగానే ఉంటుంది అంటే, ఇదంతా నీ వల్ల జరిగింది, నువ్వు ఎప్పుడు నా వెనకాల వదిలేస్తావు, నీతో ఇంతసేపు మాట్లాడబోయి ఉంటే నా ఫ్రెండ్కి ఇలా జరిగేది కాదు అని అరుస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఏమో హాస్పిటల్ లోపలికి తీసుకెళ్తారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, నైఫ్ నీకు తగిలితే తను వాళ్ళ ఫ్రెండ్ గురించి ఎంత ఆలోచించిందో అంటే, చూడు ఆ డైవర్స్ అగ్రిమెంట్ వల్లనే తను అంత కోపంగా ఉంది, కానీ తను నన్ను ఇష్టపడుతుంది అని అంటాడు. ఇక్కడేమో వాళ్ళ ఫ్రెండ్ నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ లూ రాగానే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అంటూ ఉంటుంది. కానీ అతను అక్కడే పడిపోతాడు. ఇమీడియట్గా వెళ్ళేసరికి తను బ్లడ్ వస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఆ పర్సన్ నన్ను నైఫ్తో అటాక్ చేసినప్పుడు నాకు ఎలాంటి దెబ్బ తగలేదు అంటే, మిడిల్లో మిస్టర్ లూ వచ్చాడు అనగానే తను ఇమీడియట్గా అడ్మిట్ చేయగానే
నెక్స్ట్ డే తను స్టోర్లోకి వస్తాడు. తను అంటూ ఉంటుంది, థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు అని అంటుంది. అప్పుడే అతను అంటాడు, నువ్వు నాతో పాటు కొంచెం సేపు ఉండొచ్చు కదా, నాకు మంచిగా అనిపిస్తుంది అంటే నేను డాక్టర్ని పిలుస్తాను అంటే లేదు లేదు నువ్వే నాతో పాటు ఉండు అనగానే సరే ఫుడ్ తీసుకొస్తాను అని ఫుడ్ తీసుకొస్తుంది. అలాగే నేను విన్నాను మీ డాడీ యొక్క సర్జరీకి మనీ అవసరం కదా, మనం మళ్ళీ కాంటాక్ట్ స్టార్ట్ చేద్దామా, అప్పుడు నేను హెల్ప్ చేస్తాను అంటే చూడు నాకు ఇప్పుడు మనీ అవసరం లేదు, ఎందుకంటే నువ్వు అంత మనీ ఇచ్చావు, ఇంకా నేను నిన్ను యూజ్ చేసుకోవాలనుకోవట్లేదు అంటే నేను ఎప్పుడు నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావని అనుకోలేదు అనగానే కానీ నాకు అలానే అనిపించింది అని అంటూ ఉంటుంది. అలాగే కానీ నేను మళ్ళీ కాంట్రాక్ట్ని రెన్యువల్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను ఒక రెస్టారెంట్లో కూర్చోగానే వీ తనని మీట్ అవ్వడానికి వచ్చి చెప్తూ ఉంటే వీకే అన్ని నిజాలు చెప్తుంది. నేనే లూ యొక్క వైఫ్ని, కానీ మా ఇద్దరికి డైవర్స్ అవ్వబోతుంది, ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు అంటే సరే నాకు అదంతా తెలుసు, అలాగే నువ్వు తన వైఫ్, అలాగే నువ్వు తన ఫస్ట్ లవ్కి సబ్స్టిట్యూట్ అని నాకు తెలుసు, ఎందుకంటే ఆ రోజు నేను గ్రాండ్ మా యొక్క మాటలు విన్నాను, సో నేను నిన్ను బ్లేమ్ చేయాలనుకోవట్లేదు, తను నేను మ్యారేజ్ చేసుకున్నా అతను నన్ను ఇష్టపడడు అని చెప్తూ ఉంటుంది. సరే నువ్వు అతనితో డైవర్స్ ఇచ్చాక నీ లైఫ్ చాలా డిఫికల్ట్గా ఉందనుకుంటా, మీ డాడీకి సర్జరీ కూడా కదా అని అంటూ ఉంటుంది. అలాగే ఏమో చూడు నీకు హెల్ప్ చేయడానికి మీ డాడీ యొక్క సర్జరీకి నేను బెస్ట్ డాక్టర్ని అరేంజ్ చేశాను అని మిస్టర్ హాన్ని చూపిస్తుంది. ఆ హాన్ అంటూ ఉంటాడు, చూడు నేను మీ డాడీ సర్జరీ చేయడానికి నేను అన్నింటిలోనూ పర్ఫెక్ట్, అలాగే ఒక డోనర్ కావాలి దాన్ని కూడా నేను అరేంజ్ చేస్తాను అని చెప్తాడు. అప్పుడే అక్కడికి లో వచ్చి నువ్వు ఇక్కడ ఎవరిని మీట్ అయ్యావంటే నీకేం అవసరం అంటే నేను అడిగింది నువ్వెవరిని మీట్ అయ్యావంటే మన ఇద్దరికి డైవర్స్ అవ్వబోతుంది, ఇవన్నీ నీకు అవసరం లేదు అంటే డైవర్స్ కాలేదు కదా, మరి నువ్వు ఇప్పుడు అంతా అడగాల్సిన అవసరం ఏముంది అంటే చూడు నేను నీకు డైవర్స్ ఇవ్వాలనుకోవట్లేదు, అప్పుడు నువ్వేం చేస్తావు, ఈ 2 yearsలో నువ్వు నిజంగా నన్ను ఇష్టపడలేదా, ప్లీజ్ మళ్ళీ రిటర్న్ రా అంటే నేను రాను, ఒకవేళ నాకు ఆలోచన కూడా లేదు నేను లాయర్ని వెతుక్కుంటాను డైవర్స్ కోసం అని అంటూ ఉంటే నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అతను అంటూ ఉంటాడు. సరే నువ్వు ఇంతగా డిసైడ్ అయ్యావు కదా మీరిద్దరూ ఎంజాయ్ చేయండి అని చెప్పి లూ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో జియా ఏమో డాక్టర్కి సారీ చెప్తూ ఉంటే ఏం పర్వాలేదు నేను సింగిలే నువ్వు సింగిలే కదా అంటే నేను ఇప్పుడే ఈ రిలేషన్ నుంచి బ్రేక్ అవుతున్నాను, అలాగే ఇప్పుడు నాకు ఎలాంటి ఆలోచన లేదు అనగానే డాక్టర్ అంటాడు కానీ నువ్వు నా గురించి ఆలోచించడానికి నీకు కొంచెం టైం ఇస్తున్నాను అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి మా డాడీ యొక్క హెల్త్ ఇంపార్టెంట్ అనగానే నేను తొందరలోనే డోనర్ని వెతుకుతాను అని చెప్తాడు. అలాగే ఇక్కడేమో మళ్ళీ డాక్టర్ తన హాస్పిటల్ జియాని పిలుస్తాడు. అలాగే డాక్టర్ పిలిచి చెప్తూ ఉంటాడు మీ డాడీకి డోనర్ సడన్గా రిజెక్ట్ చేశాడు అంటే అలా ఎవరు చేస్తుంటారు అనగానే మిస్టర్ లూ కావచ్చు, కానీ నేను కరెక్ట్గా చెప్పలేను అంటే తన కోపంగా మా డాడీ యొక్క హెల్త్కి ఇతను ఎందుకు అడ్డు చెప్తున్నాడని ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ లూ తన వెనకాలే ఉంటాడు కానీ సడన్గా కింద పడిపోతాడు. సో అతనేమో మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. ఇక్కడ డాక్టర్ ఏమో మీ డాడీని అబ్రాడ్ తీసుకెళ్ళాలి నాతో పాటు అబ్రాడ్ అనగానే ఓకే అని అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో మిస్టర్ లూ దగ్గరికి వచ్చి చూడు నువ్వు నీ డోనర్ కూడా ఇచ్చావు, కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా తను వదిలేసి అబ్రాడ్ వెళ్తుంది డాక్టర్తో పాటు, నువ్వు ఎందుకు తన వెనకాల పడుతున్నావు అంటే లేదు తను 2 years రిలేషన్షిప్లో నాతో ఇంత బాగా ఉంది కదా అదంతా యాక్టింగ్ కావచ్చు అంటే నువ్వు ఇంకా పిచ్చోళ్ళలా ఉన్నావు ప్రేమలో, కానీ తను నిన్ను మోసం చేసింది మేబీ మనీ కోసమే అంటే నన్ను ఇన్ని ఇయర్స్ పిచ్చోని చేసింది అంటే అవును అని వాళ్ళ ఫ్రెండ్ తిడుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ హ్యాండ్ పట్టుకొని తను అక్కడికి వస్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఏంటి నా ఫ్రెండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే నువ్వు డాక్టర్ హ్యాండ్ పట్టుకొని ఇక్కడికి వస్తావా అంటే అవును ఇక్కడికి వస్తాను, నేను ఇక్కడికి వచ్చిన దానికి రీజన్ ఏంటో తెలుసా, నేను అబ్రాడ్ వెళ్తున్నాను అంటే సరే వెళ్ళు, కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మిస్టర్ లో అంటాడు. ఎందుకంటే మన ఇద్దరం డైవర్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా అని తను అంటూ ఉంటుంది. సో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో అరుస్తూ ఉంటాడు నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో నా ఫ్రెండ్ని ఎలా అడుగుతున్నావు, కొంచెం కూడా జాలి లేదా అంటే ఎందుకు జాలి ఉండాల్సిన అవసరం ఏముంది, అతను ఎప్పుడూ నన్ను యూజ్ చేసుకున్నాడు కదా అని అంటూ ఉంటుంది. ఫ్రెండ్ ఏమో తన మీద అరుస్తూ ఉంటే ఎప్పుడు నీ ఫ్రెండ్ వెనకాల కుక్కలా ఎందుకుంటావు అనగానే ఇమ్మీడియట్గా అతను నువ్వు ఇంకో పర్సన్ అయితే నేను ఏం చేసేదా అని కొట్టడానికి వస్తూ ఉంటే మిస్టర్ లో వచ్చి ప్లీజ్ ఫ్రెండ్ వదిలేసే నా గురించి అనగాని సరే మీ ఇద్దరి మధ్యలో నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఏంటి నిజంగా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళాలనుకుంటున్నావా, నేను మీ డాడీ యొక్క ప్రాణాలు కాపాడి బర్న్ ఇచ్చాను అనగాని ఏంటి నిజమా అని డాక్టర్ని అడుగుతుంది. డాక్టర్ ఏమో ఈ విషయం నాకు తెలియదు అంటే మీరే కదా మా డాడీకి సర్జరీ చేసింది, అలాగే మీరు అన్నారు మా డాడీ యొక్క సీరియస్ కండిషన్ ఉంది అబ్రాడ్ వెళ్ళాలని, ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నారు అంటే అవును అబద్ధమే చెప్పాను, ఒకవేళ అతను హెల్ప్ చేశాడంటే నువ్వు మళ్ళీ అతని దగ్గరికి వెళ్తావు, నాకు అలా అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు నాకు బాగా నచ్చావు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు, నేను మా డాడీ కోసమే మీతో
మీతో మంచిగా ఉంటున్నాను కదా, మీకు తెలుసు కదా అని అంటుంది. సారీ నేను తప్పు చేశాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తనేమో తిడుతూ ఉంటుంది, నువ్వు ఇంత పెద్ద కంపెనీకి CEO, కనీసం నువ్వు నాకు మా డాడీకి హెల్ప్ చేస్తుంది నువ్వే అని చెప్పొచ్చు కదా. అంటే చూడు, నేను నిన్ను నిజంగా ఇష్టపడుతున్నాను, మీ డాడీకి హెల్ప్ చేసినందుకు నువ్వు నా దగ్గరకు వచ్చి చూడు నాకు ఇష్టం లేదు, సో నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదా అనగాని తనేమో సైలెంట్గా ఉంటుంది. చూడు, నేను నిన్ను ఫస్ట్ లవ్ అది ఏం లేదు. చూడు, నేను ఫస్ట్ లవ్ సబ్స్టిట్యూట్ లాగా ఎప్పుడూ పెట్టుకోలేదు, కాకపోతే నేను ఎప్పుడూ నిన్ను ఇష్టపడుతూనే ఉన్నాను, నా ఫీలింగ్స్ ఎప్పుడూ చెప్పలేదు ఈ 2 yearsలో, అదే నేను చేసిన మిస్టేక్, నిజంగా నువ్వు కూడా నన్ను ఇష్టపడట్లేదు అనగానే తనేమో ఎమోషనల్ అవుతుంది. సో అలా సరే నువ్వు ఎమోషనల్ కాకు అని తనని కిస్ చేస్తూ నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుంటారు. ఇలా వాళ్ళిద్దరూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.